చింత చచ్చిన పులుపు చావలేదని పాతకాలపు సామెత ఒకటి ఉంది. వైసీపీని ప్రజలు చావు దెబ్బ కొట్టి 11 సీట్లకు పరిమితం చేసి మీరు ప్రజాప్రతినిధులుగా కూడా పనికిరారు అని ఇళ్లకే పరిమితం చేసిన పేర్ని నానికి కావచ్చు, వాళ్ళ కొడుకు పేర్ని కిట్టుకు కావచ్చు, పాపం ఇంకా అధికార మదం అనేది తిరగల. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా వైసీపీని అధికారంలో ఉందేమో అనుకుంటున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఆ కళ్ళు నెత్తి మీద పెట్టుకుని ఆ అధికారాన్ని అనుభవించారు కాబట్టి ఆ పొగరు కావచ్చు, ఆ గీర కావచ్చు ఇంకా దిగలేదు. నిన్న ఏకకాలంలో అటు పేర్ని నాని ఇటు పేర్ని కిట్టు ఇద్దరు కూడా పోలీసుల మీద అధికారుల మీద రెచ్చిపోయి రకంగా పేర్ని కిట్టు అయితే ఎవడరా నువ్వంటూ సిఐ మీద దుర్భాషలాడినటువంటి పరిస్థితి. 5 ఏళ్ల పాటు నీకు అది పోస్టింగ్ లేకుండా చేశాను, మళ్ళీ నేను వచ్చిన తర్వాత నీ అంతు చూస్తానని ఒక సిఐని బెదిరించినటువంటి పరిస్థితి. ఇకపోతే ఆ పేర్ని నాని కూడా అంతే. అంటే బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన వ్యక్తి కూడా నిన్న అత్యంత దారుణంగా అధికారుల మీద, ఈవెన్ మున్సిపల్ కమిషనర్ మీద, అసిస్టెంట్ కమిషనర్ మీద, సిఐలు ఎస్ఐల మీద, అలాగే మంత్రి కొల్లు రవీంద్ర మీద. సరే, కొల్లు రవీంద్ర మీద విమర్శలు అంటే అవి రాజకీయ విమర్శలుగా తీసిపడేద్దాం, ఓకే. కానీ అధికారుల మీద ఎంత బెదిరించాడు అంటే 2029లో మేము గెలవగానే ఇదే మున్సిపల్ కమిషనర్ని ఇదే బందరుకి కమిషనర్గా తీసుకొచ్చి నా తడాకా ఏంటో చూపిస్తాను అని చెప్పి, అలాగే అసిస్టెంట్ కమిషనర్ నువ్వు ఎక్కడికి పారిపోయినా నిన్ను వదిలేది లేదు, నువ్వు తెలంగాణ పారిపోయిన కేసీఆర్ కాళ్ళు పట్టుకునైనా సరే నీకు ఆంధ్రాకు పోస్టింగ్ వేయించి నా తడాకా ఏంటో చూపిస్తానని చెప్పి బెదిరించాడు. అలాగే పోలీసులు ఎవరైతే సిఐ ఎస్ఐతో పాటు మళ్ళీ ఒక అధికారిని అయితే ఎవరో ఎర్రగా సీమ పందిలాగా ఉన్నాడని చెప్పి అత్యంత నీచంగా దుర్భాషలాడాడు. సో వీళ్ళందరూ అంతు చూస్తానని బెదిరించాడు. ఏంటి విషయం అంటే మచిలీపట్నం కొబ్బరి తోట ప్రాంతంలో వెంకటాచలం అనే ఒక వ్యక్తి అనుమతి లేకుండా ఒక బిల్డింగ్ నిర్మించుకున్నాడు. సో దీనికి పలుమార్లు నోటీసులు ఇచ్చారు, అటుపక్క నుంచి ప్రాపర్ రెస్పాన్స్ లేదు. దాంతో నిన్న ఏం చేశారంటే అటు మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, జేసీబీ తీసుకెళ్లి దాన్ని కూల్చివేసే ప్రయత్నం చేశారు. అప్పుడు పేర్ని నాని తన అనుచరులతో చేరుకున్నాడు. సరే, కూల్చేదాన్ని అడ్డుకోవడం అయితే తప్పులేదు. సరే, ఇప్పుడు కోల్చొద్దు, మేము లీగల్గా చూసుకుంటామనో, లేదా మాకు కొంచెం సమయం ఇస్తే మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకుంటామనో, ఏదో అడ్డుకోవడానికైతే రకరకాల కారణాలు ఉంటాయి. అంతేగాని మీ అంతు చూస్తా, నేను వచ్చిన తర్వాత చూస్తా, 2029లో గెలవబోయేది నేనే, నా ఇంటి చుట్టూ పోలీసులంట తన ఇంటి చుట్టూ తిప్పుకుంటాడంట. ఆ మాట కూడా చెప్పాడు. అంటే వీళ్ళకి అధికారం ఇస్తే ప్రజలకు సేవ చేయరు, అధికారులను వేధించటం, పోలీసులను వేధించటం, లేకపోతే వీళ్ళ కొడుకు పోలీసులను బెదిరించటం. వీళ్ళు అధికారం లేకపోతేనే ఇంత బలుపు ఉందంటే రేపు నిజంగా వీళ్ళని గెలిపిస్తే అధికారి అనేవాడు అక్కడ ఉద్యోగం చేయగలడా? వాస్తవానికి ఇంటిని ఆపుకోవాలి అంటే దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. నువ్వు పై అధికారుల దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవాలి, లేదా కోర్టు నుంచి ఏదైనా ఇంజెక్షన్ ఆర్డర్ లాంటిది తెచ్చుకోవాలి, కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకుని కోల్చకుండా ఆపుకోవాలి. దానికి అన్నీ ఉంటే అవన్నీ వదిలేసి, కోర్టు న్యాయబద్ధంగా వెళ్ళే అన్నీ వదిలేసి నేను కూల్చేవాళ్ళని నేను అంతు చూస్తా, బెదిరిస్తా, అది అక్రమ నిర్మాణం. అది 100కు 100% అక్రమ నిర్మాణం. అక్రమ నిర్మాణం కాకపోతే ఎప్పటికైనా వాళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు. అన్ని అనుమతులు ఉన్నటువంటి మా భవనాన్ని అధికారులు కూల్చేశారని చెప్పి వాళ్ళ మీద కోర్టులో కేసు వేయొచ్చు. అది అక్రమ నిర్మాణమే. ఆ విషయం కూడా పేర్ని నానికి తెలుసు. అంటే అక్రమ నిర్మాణాలను వెనకమాలుండి ప్రోత్సహిస్తున్నాడు. నాకు తెలిసి పేర్ని నాని హయాంలో ఏమన్నా కట్టారేమో, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనుచరుడు ఏమన్నా కట్టుకున్నాడేమో. బహుశా దాన్ని కూల్చివేశారు కాబట్టి ఈ రోజు వీళ్ళకి బాధ వచ్చి ఉంటుంది. అనుమతులు తీసుకోవడానికి, ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవడానికి ఎందుకు ఇబ్బంది? సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్లైన్స్ ఏం చెప్తున్నాయి? అక్రమ నిర్మాణాలు ఉంచొద్దనే కదా. లేదు, మీరు కోర్టు నుంచి రక్షణ పొందాలి, తప్పులేదు. కానీ నేను బెదిరిస్తాను, భయపెడతాను అంటే ప్రజాస్వామ్యంలో అన్ని చెల్లితీయా? దీని మీద ఆల్రెడీ పేర్ని నాని మీద కేసు కూడా నమోదు చేశారు కృష్ణా జిల్లా పోలీసులు. ఈ రోజు ఉదయమే పేర్ని నాని మీద కేసు కూడా నమోదు చేశారు, పేర్ని కిట్టి మీద కూడా కేసు నమోదు చేశారు. ఆ విధుల్లో ఉన్నటువంటి అధికారులను దుర్భాషలాడమే కాకుండా బెదిరించారు అనే కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి నిన్న పేర్ని నాని ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. కొమ్మరు, తూర్పు కాపులు వాళ్ళ గుండెల్లో దింపిన గుణపాలు అంటే జేసీబీలు ఎంత బాధగా ఉంటాయో నొప్పి తెలియాలా? 3 ఏళ్ళు ఆగు, ఇదే బాపిరాజు కమిషనర్ ని బందర్లో కమిషనర్ గా తీసుకొచ్చి ఇంకా 2034 దాకా ఉంటాడు సర్వీస్ లో. బాపిరాజు చౌదరి గారు, చంద్రబాబు నాయుడు గారు చుట్టం, గోపిచంద్ గారికి చుట్టం. ఈ బాపిరాజ్ చౌదరి గారిని 2029 గవర్నమెంట్ రాగానే, జగన్ రాగానే ఆ కమిషనర్ ని బందర్ పోస్టింగ్ తీసుకొచ్చి ఇదే బాధ, ఇదే ప్రొక్లైన్ దిగితే గుండెల్లో ఎంత బాధ ఉంటుందో నీకు. నిన్ను ఆడిస్తున్న నీ పెన్ డ్రైవ్ అన్ని కూడా సేఫ్ లాకర్ లో దాచుకుని నిన్ను తోలుబొమ్మలాగా ఆడిస్తున్నటువంటి ఆడికి ఇద్దరికి ఈ జేసీబీ బకెట్లు దిగితే ఎంత బాధ ఉంటుందో
చూపించకపోతే కొద్దిగా చూసుకో. ఇదే బాపిరాజు. అది అంటే చట్టపరంగా మున్సిపల్ కమిషనర్ అనుమతులు లేకపోతే ఏ భవనానైనా కూలుస్తాడు. అది ఆయన ఉద్యోగంలో ఒక భాగం. లేదు మీరు అది తప్పు అనుకుంటే మీరు ఆయనకి సరైన పత్రాలన్నా సమర్పించాలి, లేదా కోర్టు ద్వారా అయినా రక్షణ పొందాలి. అంతేగాని విధి నిర్వహణలో అక్రమంగా నిర్మించిన ఒక భవనాన్ని కూల్చివేస్తే నీ అంతు చూస్తా, నీ తడాకా చూస్తా, మేము రాగానే మళ్ళీ నిన్ను ఇదే ప్రాంతానికి మున్సిపల్ కమిషనర్గా తీసుకొచ్చి నా ఇంటి ముందు కూర్చోబెట్టుకుంటా. ఏంది ఇది? బలుపు కాకపోతే ఏంటిది? బలుపు కాకపోతే ఏంటిది? ప్రజాస్వామ్యంలో ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తారా? అధికారం ఉన్నవాడే అది అణిగి మణిగి కూర్చుంటున్నాడు. అలాంటిది ఒక అధికారిని నేను వచ్చిన తర్వాత నా ఇంటి చుట్టూ తిప్పుకుంటా, నీ అంతు చూస్తా, బాధ అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటే ఎలా? ఎవరిని బెదిరిస్తున్నారు? ఎవరిని బెదిరిస్తున్నారు? ఇంకా ఏం మాట్లాడాడు చూడండి. టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. గోపాలరావు బందరు కాదు, నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడున్నా సరే, అవసరమైతే నువ్వు తెలంగాణ వెళ్తే కేసీఆర్ కాళ్ళన్నా పట్టుకుంటా. నీ ఇంటి సంగతి చూస్తాను గోపాలరావు. అంటే తెలంగాణలో కేసీఆర్ గెలుస్తున్నాడు, ఆంధ్రాలో మేం గెలుస్తున్నామని చెప్పాలనుకుంటున్నాడు బహుశా. అంటే పేరుని నాని ఇంటెన్షన్ అది అయ్యి ఉంటుంది. మనిషి జన్మ ఎత్తలేదా మీరని అడుగుతున్నాను. కమిషనర్ మీ పోలీసులకి పోలీస్ రిక్వెషన్ ఇచ్చాడా? ప్రొటెక్షన్ అడిగాడా? వచ్చాడు. వినండి ఒకసారి. మొత్తం అందరినీ నీ ఇళ్ల చుట్టూ, బైపాస్ లో ఇంటి చుట్టూ, ఇక్కడ పార్కులో కట్టిన ఇంటి చుట్టూ అదే పోలీసుల్ని పెట్టి, అదే బాపురాజుని పెట్టి గోపాలరావు అసిస్టెంట్ కమిషనర్ ఉన్నాడు. ఎవరెవరైతే ఈ పాడు పనిలో, తప్పుడు పనిలో ఇన్వాల్వ్ అయ్యారో నోటీసులు ఇవ్వకుండా, ఏసీపీ నీ ఇంటికి ప్లాన్ లేదు, నీ ఇల్లు ఎక్కడో నాకు తెలుసు, నీకు తెలుసు. అలాగే టీపీఎస్ అసిస్టెంట్ కమిషనర్ గోపాలరావు, నువ్వు బందరు వెళ్ళిపోతావేమో. సో విన్నారు కదా. అంటే ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టను అని చెప్పి ఒక రకంగా బెదిరిస్తున్నాడు. అందుకనే కేసు నమోదు చేసిన కూడా విధి నిర్వహణలో ఉన్న అధికారుల మీద, ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ మీద కావచ్చు, అసిస్టెంట్ కమిషనర్ మీద కావచ్చు, నేను వచ్చిన తర్వాత నీ ఎంతు చూస్తానని బెదిరించడం. అలాగే ఎవరో ఏసీపీ అంటే మీ ఇంటికి అనుమతి లేదంటున్నాడు. నిజంగా ఎవరింటికన్నా అనుమతి లేకపోతే పేరుని నాని అధికారంలోకి వచ్చేదాకా ఆగాల్సిన అవసరం లేదు. నువ్వే ఇదిగో పలానా వ్యక్తికి ఇంటికి అనుమతి లేకుండా నిర్మించాడు, ఇది అక్రమ నిర్మాణం అని కోర్టులో కేసు వేయొచ్చు. తర్వాత కోర్టు చూసుకుంటుంది. అంటే ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు నాకు అర్థం కాల. పేరుని నాని ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు? నువ్వు ప్రజాప్రతినిధి ఎలాగయ్యావో, నీకు మంత్రి పదవి జగన్మోహన్ రెడ్డి ఎలా ఇచ్చాడో ఈ బుర్రతో నాకు అర్థం కాల. నువ్వు ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తి ఇంటికి పర్మిషన్ లేదన్నావు. ఎస్, దాని గురించి నువ్వు అధికారంలోకి వచ్చేదాకా ఆగాల్సిన అవసరంలా. రేపే వెళ్ళిపో, హైకోర్టులో కేసేయి. ఇదిగో పలానా వ్యక్తి ఇంటికి పర్మిషన్ లేదు, అక్రమంగా నిర్మించుకున్నాడు, దీని మీద విచారణ జరపండి అని ఒక కేసేయి కోర్టులో. అప్పుడు కోర్టే డైరెక్షన్ ఇస్తుంది దాని మీద విచారణ జరపమని, ఆ ఇంటి అనుమతి పత్రాలు బయటికి తీసుకురమ్మని. ఇంత చిన్న లాజిక్ మర్చిపోయి నేను వచ్చిన తర్వాత అంటే నువ్వు వచ్చిన తర్వాత అధికారి ఇంటిని కూల్చేస్తావు అంటే, అధికారులు విధి నిర్వహణ చేస్తే వైసీపీ పార్టీ వచ్చిన తర్వాత అధికారుల ఇళ్ల మీదకి బుల్డోజర్లు వేసుకుని వెళ్ళిపోద్ది, ప్రొక్లైన్లు జేసీబీలు వేసుకుని వెళ్ళిపోయి వాళ్ళ ఇల్లు కూల్చేస్తుంది. నువ్వు చెప్పాలనుకున్నది అదే కదా. ఒక అధికారింటిని నేను కూల్చేస్తానని చెప్పి నువ్వు చెప్తున్నావు అంటే మరి అదంత బరి తెగింపు, ఎంత బెదిరింపు. వీళ్ళ కొడుకు కూడా అక్కడ సీఐతో అదే వాగ్వాదం. నీ అంతు చూస్తా, 5 ఏళ్ళు నేను పోస్టింగ్ లేకుండా చేసా, మర్చిపోయావేమో, మళ్ళీ 5 ఏళ్ల పాటు నీకు పోస్టింగ్ లేకుండా చేస్తా. ఏంటి బలుపు? మీరు ప్రజలు మీకు అసలు ఎన్నికల్లో ఓట్లు వేయాలంటే ఏం చేశారో చెప్పాలి కదా. నేను బెదిరిస్తాను, భయపెడతానంటే ప్రజలు ఓట్లేస్తారా? ప్రజాస్వామ్యంలో బెదిరిస్తాను, భయపెడతానంటే ఊరుకుంటారా? అధికారులనే వీళ్ళు ఎంత ఇదిగా మాట్లాడుతున్నారా అంటే రేపు పొద్దున సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని చెప్పి ప్రజలు భయపడుతున్నారు. బందరు మచిలీపట్నంలో పేరుని నాని పేరు కానీ, పేరుని కిట్టు పేరు కానీ చెబితే ఆ ఉలిక్కి పడుతున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల పాటు వాళ్ళు చేసినటువంటి అరాచకాలు బయటపడుతున్నాయని. వాళ్ళు మళ్ళీ అలాంటి వాళ్ళు వస్తే అలాంటి అరాచకాలు చేస్తారని ఒక భయం వాళ్ళలో ఉంది. మేము వస్తే ఇదిగో ఈ మంచి చేస్తాం, లేదా మేము వచ్చిన తర్వాత ఇదిగో ఇది చేస్తామనేది చెప్పడం మానేసి బెదిరించటం. మేము వచ్చిన తర్వాత పోలీసులు ఇళ్ల చుట్టూ తిప్పుతా, నా దగ్గర కాపలా పెట్టుకుంటా, ఇక్కడే పోస్టింగ్ వేపిస్తా, నీ గుండెల్లో రాడ్లు దింపుతా, లేదా నీ ఇళ్ల మీదకి జేసీబీలు వేసుకొస్తా. ఇది పేరుని నాని కానీ, పేరుని కిట్టు కానీ మాట్లాడింది. ఇది ప్రజాస్వామ్యం యాక్సెప్ట్ చేసే భాష కాదు. అందుకనే ఇద్దరి మీద కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. మరి రేపు న్యాయస్థానంలో ఏం సమాధానం చెప్తాడో కోర్టులు కూడా చివాట్లు పెట్టాలి. అప్పుడు కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రాదు. నువ్వు ఒక మాజీ ప్రజాప్రతినిధిగా ఉండి, ఒక మాజీ మంత్రిగా ఉండి అధికారులను ఈ స్థాయిలో బెదిరించడం ఏంది, సిగ్గు శరం లేదా అని చెప్పి కోర్టులు చివాట్లు పెడితేనే కానీ వీళ్ళకి బుద్ధి రాదు.
వీళ్ళ కొడుకేమో ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకోవడం తప్ప ప్రజా సమస్యలు అంటే ఏంటో తెలియదు వీళ్ళ కొడుక్కి. వీళ్ళ కొడుకు వెళ్ళిపోయి ఒక అధికారిని బెదిరిస్తారు, అంటే బాబుని చూసుకుని కొడుకు బలుపది. వీళ్ళ అంతే మొక్క చెట్టు ఒకటి అయితే విత్తనం ఒకటి అయితే చెట్టు ఒకటి అవుద్దా అని ఆ బాబు అలాంటోడు అయితే కొడుకు అలాంటోడు కాడా. వీళ్ళ బాబు ఏమైనా ప్రజాసేవ చేసి 10 మందితో కలిసి వెళ్తే వాళ్ళ కొడుకు ఆ బుద్ధులు వస్తాయి. మనం లెగిస్తే బెదిరించడం, భయపెట్టడం, అసలు వీళ్ళ చరిత్ర ఏంది? రేషన్ షాపుల్లో గోడౌన్లో పెట్టిన బియ్యం కొట్టేయటం, లేదా అగ్రిగోల్డ్ భూములు అనుకుంటా, గోల్డ్ భూములు కేసులోనే వాళ్ళ కొడుకు ఇరుక్కుంది. అగ్రిగోల్డ్ భూములు కొట్టేయటం, లిటిగేషన్లో ఉన్న భూములు కొట్టేయటం, ఇది వీళ్ళ ఫ్యామిలీ చరిత్ర. వీళ్ళు ఈరోజు నీతి శుద్ధులు మాట్లాడుతున్నారు. అక్రమ నిర్మాణాన్ని కూల్చివేస్తే తప్పేంటి? అక్రమ నిర్మాణం కాకపోతే వెళ్ళు కోర్టుకెళ్ళి తెచ్చుకో, స్టే ఆర్డర్ తెచ్చుకో, కోర్టుకెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకుని ఆపుకో కోర్టుకెళ్ళి. అంతేగాని కూల్చడానికి వచ్చినటువంటి అధికారుల మీద విరుచుకుపడటం అంటే అసలు ఇది రాజకీయాలతో సంబంధం లేని వ్యవహారం. కేవలం రచ్చ చేయాలి, వార్తల్లో నిలబడాలి కాబట్టి చేసినటువంటి వీరంగం ఇదంతా. ఎప్పటికైనా పేరుని నాని కావచ్చు, వాళ్ళ కొడుకు పేరుని కిట్టి కావచ్చు, నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది.